ఈరోజు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కార్మిక ఉద్యమ నేత అమరుడు కామ్రేడ్ యు రాములు 21వ వర్ధంతి సభను ఎన్టీపీసీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి చూపాక శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంఘటిత రంగ కార్మిక వర్గం కోసం తన ఊపిరి ఉన్నంతకాలం పోరాడిన గొప్ప విప్లవకారుడు కార్మికోద్యమ నేత కామ్రేడ్ యు రాములన్న ఈనాడు మన మధ్య లేకపోవడం కార్మిక ఉద్యమానికి విప్లవోద్యమానికి తీరని లోటు. శ్రేయస్సు కోసం అహర్నిశలు పోరాడి అనేక హక్కులు సాధించాడు. పోరాడి సాధించుకున్న హక్కులపై దాడిని తీవ్రతరం చేస్తున్నది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా నాయకులు కూడూరు వైకుంఠం, గొల్లపల్లి చంద్రయ్య, మూర్తరాములు, కోడిపుంజుల లక్ష్మి, ఇనగాల రాజేశ్వర్, తూళ్ల శంకర్, కలవల రావయ్యమల్లు, పెండ్యాల రమేష్, మార్తరాధ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ నేత కామ్రేడ్ యు రాములన్న 21వ వర్ధంతి సభను ఎన్టీపీసీ సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. సరిగా 20 సంవత్సరాల క్రితం ఒక అతివాద అరాచకవాదులు, స్వార్థపరులు కామ్రేడ్ యు రాములన్న ఎదుగుదలను ఓర్వలేక కిరాతకంగా హత్య చేసి శవానికి కూడా పాపాన్ని అంటగట్టిన నీచులు ఇంకా బతికే ఉన్నారు. వాళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ గోదావరి కని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కష్టజీవుల కోసం రెక్కలు ముక్కలు చేసిన కాంట్రాక్ట్ కార్మికుల కోసం తన గొంతును వినిపించి హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు చేసి అక్రమ కేసులు, అరెస్టులు ఎదుర్కొన్న మహా గొప్ప వ్యక్తి కామ్రేడ్ యు రాములన్న అన్నయ్య ఆశ సాధన కోసం పోరాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అప్పుడే ఎస్డిఎల్సి యంత్రాలకు వ్యతిరేకంగా బొగ్గుబాయిలు ఓపెన్ కాస్టులుగా మారుతున్నాయి, బొందల గడ్డగా చేస్తున్నారు. జాగ్రత్త, ఓ కార్మికులారా మేల్కొండి, పోరాటం చేయండి అని చెప్పిన గొప్ప వ్యక్తి ఇప్పటికే మన కళ్ళ ముందు బొగ్గుబాయిలన్నీ కూడా బొందల గడ్డగా తయారైనాయి. కాంట్రాక్ట్ కార్మికులు, ఎన్టీపీసీ కార్మికులు, ఆర్ఎఫ్సీ కార్మికులు దిక్కు దొయ్యకుండా ఈరోజు బానిసలుగా పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. కనీస వేతనాలు లేవు, కాంట్రాక్టర్లు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు, కనీస వేతనాలు ఇవ్వట్లేదు. అడిగితే ఎదిరిస్తే ఉద్యోగాలు తీసేసే పరిస్థితి ఉన్నది. ఎన్టీపీసీ యాజమాన్యాలు పట్టించుకునే పరిస్థితి లేదు. కొన్ని కార్మిక సంఘాలు మేము గొప్పని చెప్పుకుంటున్నా కార్మికుల కోసం పోరాటం లేదు, స్వార్థ రాజకీయాల కోసం పోరాటం చేసే పరిస్థితి ఉంది. అందుకే ఓ కార్మికులారా, ఓ కర్షకులారా, ఓ కాంట్రాక్ట్ కార్మికులారా మన హక్కుల కోసం మనమే పోరాటం చేయాలనేది సందర్భంగా ఈ పిలుపునిస్తున్నాం. ఓ పక్క మోడీ గారు కూడా గొప్పగా చెప్తున్నారు. అనేక కార్మిక చట్టాలు తీసుకొచ్చి ఈరోజు పారిశ్రమలు అన్నిటి ఉండగా గవర్నమెంట్ అన్ని తీసుకుపోయి ప్రైవేటు అంబానీ, ఆదాని రిలేటెడ్ వాళ్ళకి కూడా అప్పచెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు కట్టు బానిసలుగా తయారు కార్మికులను చేస్తున్నారు కాబట్టి ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు మనం ముందుంది. కాబట్టి మనం పెద్ద ఎత్తున ఎర్ర జెండా టీసీఐ సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జెండా పట్టుకొని పోరాటం చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. అదే కామ్రేడ్ యు రాములన్నకు అందించే నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.